హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ దీక్షిత్ చల్లా. ఈ వీడియోలో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఆర్ స్టిల్ లైఫ్ డ్రాయింగ్ అనేది ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో మీరు ఆబ్జెక్ట్ డ్రాయింగ్ వేసే ముందు మీరు 3 థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే లేఅవుట్, అవుట్లైన్ అండ్ షేడింగ్. ఫస్ట్ లేఅవుట్ ఆర్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ డ్రాయింగ్. సో మనకిచ్చిన గివెన్ షీట్లో, డ్రాయింగ్ షీట్లో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అనేది చిన్నగా కాకుండా లేదా పేజ్ మొత్తం కవర్ అయ్యేలా పెద్దగా కాకుండా సో మామూలు సైజులో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అవుట్లైన్ వచ్చేసి అవుట్లైన్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు అవుట్లైన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు డ్రాయింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి షేడింగ్. ఈ షేడింగ్లో మీకు లైట్స్ అండ్ షేడ్స్ అనేది చూపించాలి. సో లైటింగ్ అనేది అండ్ అలాగే డార్క్నెస్, షాడోస్ లాంటివి చూపించాలి. ఇప్పుడు నేను మీ ముందు ఒక ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అనేది వేయబోతున్నాను. దీనికోసం నేను A3 సైజ్ పేపర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మీకు కూడా BFA ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు నియర్లీ A3 సైజ్ డ్రాయింగ్ షీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ డ్రాయింగ్ షీట్లో మీరు డ్రాయింగ్ అనేది అడ్డంలో వేయాలా లేదా నిలువుగా వేయాలా అనేది మీరు తీసుకునే ఆబ్జెక్ట్ బట్టి ఉంటుంది. సో మీ ముందు ఏ ఆబ్జెక్ట్ అయితే ప్లేస్ చేస్తారో సో ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు పేజ్ని తీసుకొని డ్రాయింగ్ అనేది వేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా డయాగ్నల్ డ్రా చేసుకొని సో రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీరు కీ స్కెచ్ అయితే వేసుకోవాలి. సో మీరు కీ స్కెచ్ వేసుకున్నట్టయితే చూసేవారికి ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. సో ఈ విధంగా మీరు కీ స్కెచ్ అయితే ఒక రైట్ సైడ్ టాప్ కార్నర్లో అయితే వేసుకోండి. ఇక్కడ మీకు డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఇక్కడ వేసినట్టయితే మీకు డ్రాయింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది అండ్ అలాగే ఏ ప్రపోర్షన్లో వేయాలనేది అర్థమవుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద ఆబ్జెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా. సో ఆబ్జెక్ట్ డ్రాయింగ్లో వాళ్ళు ఈ విధంగా ప్లాస్టిక్తో తయారైనవి కానీ లేదా స్టీల్ కానీ లేదా పార్ట్స్ కానీ లేదా ఫ్లవర్ వేజెస్ కానీ సో ఎలాంటి మెటీరియల్తో తయారైన ఆబ్జెక్ట్స్ అయినా పెట్టవచ్చు. సో మీకు ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా మీరు గీయగలగాలి. అండ్ ఇక్కడ మీరు ఈ విధంగా రఫ్ కీ స్కెచ్ అనేది డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకోకపోయినా పర్లేదు, బట్ డ్రా చేసుకున్నట్టయితే మంచి ఇంప్రెషన్ అండ్ మీకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కీ స్కెచ్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ డ్రాయింగ్లోకి వచ్చినట్టయితే సో మీరు ఫస్ట్ లేఅవుట్, సైజ్ ఆర్ ప్రపోర్షన్స్ అయితే చూసుకోవాలి. సో ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో సేమ్ అదే విధంగా రైట్ సైడ్ అంతే గ్యాప్ ఉండాలి. లేదా మీరు ఈ విధంగా ఫస్ట్ సెంటర్ నుండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అండ్ మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కేల్ అయితే యూజ్ చేయకూడదు. మీరు డ్రా చేసే లైన్స్ని బట్టి వాళ్ళకి మీరు స్కేల్ యూజ్ చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. సో మీరు స్కేల్ అయితే యూజ్ చేయకండి. అండ్ డ్రాయింగ్ సెంటర్లో రావాలంటే మీరు ఈ విధంగా పైన ఎంత గ్యాప్ లీవ్ చేస్తున్నారో కింద కూడా అంతే గ్యాప్ లీవ్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ మూమెంట్ ఫ్రీ అవ్వడానికి సో నేను ఆల్రెడీ మన ఛానల్లో హౌ టు ఇంప్రూవ్ యువర్ డ్రాయింగ్ స్కిల్స్ అనే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీరు డ్రాయింగ్ స్కిల్స్ అయితే ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఆబ్జెక్ట్ యొక్క పైన పార్ట్ని అయితే డ్రా చేస్తున్నాను. సో మీరు ఇక్కడ కూడా కర్వ్ లైన్స్ డ్రా చేయాలంటే మీరు ఎనీ కంపాస్ ఆర్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకూడదు. సో మీరు డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో కర్వ్ లైన్స్ అయితే డ్రా చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ అయి ఉంటాయి కాబట్టి సో మీరు ఈ విధంగా మధ్యలో నుండి యాక్సిస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో మీరు ఈ విధంగా సెంటర్ నుండి లైన్ అనేది డ్రా చేసుకున్నట్టయితే సో మీకు ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ మీరు అలాగే సెంటర్లో రావాలంటే మీరు పైన ఎంత స్పేస్ వదిలేశారో సో కింది నుండి కూడా అదే స్పేస్ వదిలేసి సో ఆ మధ్యలో అయితే ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకోవాలి. సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్కి మీరు సెంటర్ నుండి లైన్ డ్రా చేసినట్టయితే సో సెంటర్ లైన్ నుండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఈక్వల్ ప్రపోర్షన్స్ ఉంటాయి. సో మీకు అదే విధంగా మీరు పెన్సిల్స్తో ఈ విధంగా ఈక్వల్ ప్రపోర్షన్స్ మార్క్ చేసుకొని సో ఆబ్జెక్ట్ అనేది డ్రా చేసుకోవచ్చు. గాయస్, నేను మీకు ఒక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే మీరు ఎప్పుడైనా అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు సో మీరు వెరీ లైట్ గ్రేడ్ పెన్సిల్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 2H పెన్సిల్ అయితే తీసుకున్నాను. సో 2B, 3B, 4B సో ఆ B గ్రేడ్లో కాకుండా H గ్రేడ్స్లో మీరు ఒక లైట్ పెన్సిల్ అయితే తీసుకోండి. సో మీకు తర్వాత ఏదైనా మిస్టేక్స్ అయినా కానీ ఎరేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నౌ బేసిక్ అవుట్లైన్ అయితే డ్రా చేయడం అయిపోయింది. అండ్ అలాగే ఆబ్జెక్ట్ పైన స్ట్రేట్గా లైన్స్ డిజైన్ అయితే ఉంది కాబట్టి సో అది కూడా డ్రా చేస్తాను. సో ఫైనల్గా అవుట్లైన్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఇక్కడ నేను చేసినట్టుగా మీరు డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో అయితే అవుట్లైన్ అయితే డ్రా చేయాలి. అండ్ మీరు ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ స్కేల్, కంపాస్ లాంటివి యూజ్ చేయకూడదు. అండ్ నౌ లెట్స్ బిగిన్ షేడింగ్. సో నేను షేడింగ్ చేయడానికి ఈ పెన్సిల్స్ అయితే తీసుకుంటున్నాను. 2H గ్రేడ్ పెన్సిల్ ఫర్ లైట్ షేడింగ్ అండ్ HB పెన్సిల్, 2B పెన్సిల్, 3B, 4B, 5B అండ్ అప్ టు 6B గ్రేడ్ పెన్సిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే ఈ 2H అండ్ 2B పెన్సిల్స్ ఆర్ స్టెడ్లర్ పెన్సిల్స్ అండ్ ఆల్సో దిస్ HB పెన్సిల్. సో ఈ 3 స్టెడ్లర్స్ కంపెనీ పెన్సిల్స్. అండ్ 3B, 4B, 5B, 6B సో ఈ పెన్సిల్స్ వచ్చేసి ఫ్యాబర్ క్యాస్టిల్ పెన్సిల్స్. అండ్ నౌ లెట్స్ బిగిన్ షేడింగ్. ఫస్ట్ మీరు లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ 1 లేయర్ లాగా మీరు లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అనేది చేయండి. తర్వాత కొంచెం డార్క్ గ్రేడ్ పెన్సిల్స్ యూజ్ చేసి షేడ్స్ అనేది చూపించాలి. అదేవిధంగా ఇప్పుడు వీడియోని మీకు టైం ల్యాప్స్లో చూపిస్తాను. ఈ విధంగా మీరు షేడింగ్ని లేయర్స్ లాగా అప్లై చేసినట్టయితే సో మీకు పేపర్ వైట్ స్పాట్స్ ఏం కనిపించకుండా సో మీకు షేడింగ్ అనేది కంప్లీట్గా ఫిల్ అవుతుంది.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఆబ్జెక్ట్ పైన షాడో అయితే పడింది. సో దాన్ని కూడా ఫస్ట్ 2B గ్రేడ్ పెన్సిల్తో లైట్గా డార్క్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ దానిపైనే 5B ఆర్ 6B గ్రేడ్ పెన్సిల్స్ యూజ్ చేసి డార్క్ అయితే చేస్తాను. అండ్ దాని కిందే కొంచెం డార్క్గా ఉంది కాబట్టి మీడియం గ్రేడ్ 3D పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా స్ట్రేట్ లైన్స్ డిజైన్ ఆర్ హైలైట్స్ని షేడ్ చేయకుండా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆబ్జెక్ట్ పైన నాకు ఈ విధంగా వైట్ లైన్స్ స్ట్రేట్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో లైట్గా కనిపిస్తున్నాయి కాబట్టి నేను దాన్ని డార్క్ చేయకుండా ఇదే విధంగా లైట్గా వదిలేస్తున్నాను. తర్వాత దానిపైన లైట్ గ్రేడ్ పెన్సిల్తో లైట్ షేడ్ అయితే ఇస్తాను. గాయ్స్, ఎగ్జామ్లో మీరు వేసిన ఆబ్జెక్ట్ డ్రాయింగ్ని కరెక్షన్ చేసే వాళ్ళు మీరు కూర్చున్న ప్లేస్ నుండి ఆబ్జెక్ట్ని అండ్ మీరు వేసిన డ్రాయింగ్ని మీరు కూర్చున్న ప్లేస్ నుండి చూసి మార్క్స్ అనేది ఇస్తారు. సో కాబట్టి మీకు ఆబ్జెక్ట్ ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా గీయాలి. సో ఆబ్జెక్ట్ కనుక క్రాస్గా ఉన్నట్టయితే క్రాస్గానే గీయాలి. సో మీరు లేనిది ఊహించుకొని కరెక్ట్గా గీయకూడదు. సో మీకు ఏ విధంగా కనిపిస్తే అదే విధంగా గీయాలి. ఇంకా నేను షేడింగ్లో ఫస్ట్ లేయర్ మొత్తం లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మీరు ఎప్పుడైనా షేడింగ్ చేసేటప్పుడు మీ స్ట్రోక్స్ అనేవి దగ్గరగా ఉండాలి. సో మీరు షేడింగ్ అనేది దగ్గరగా వేసినట్టయితే సో మీకు షేడింగ్ అనేది కంప్లీట్గా ఫిల్ అవుతుంది. అండ్ మీరు ఫాస్ట్గా దూరం వేసినట్టయితే మీకు లైన్స్ లాగా కనిపిస్తుంది. కాబట్టి పెన్సిల్ స్ట్రోక్స్ని దగ్గరగా అప్లై చేస్తూ షేడింగ్ అనేది చేయాలి. ఫస్ట్ 1 లేయర్ కంప్లీట్గా లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అనేది అప్లై చేశాను. అండ్ నౌ మీడియం గ్రేడ్ పెన్సిల్తో మళ్ళీ షేడింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నా ముందు ఆబ్జెక్ట్ ఫుల్ డార్క్గా అంటే ఎక్కువ డార్క్గా లేదు కాబట్టి నేను మీడియం గ్రేడ్ పెన్సిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇదే విధంగా ఆబ్జెక్ట్ మొత్తం ఫిల్ చేశాను. అండ్ ఈ షేడింగ్లో నాకు మళ్ళీ వైట్ గ్యాప్ అయితే కనిపిస్తుంది. సో అది ఫిల్ అవ్వడానికి నేను మళ్ళీ ఒక లైట్ గ్రేడ్ పెన్సిల్ తీసుకొని కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను. సో మీరు షేడింగ్లో ఎప్పుడైనా కానీ పేపర్ వైట్ స్పేస్ అయితే వదిలేయకూడదు. ఇన్ కేస్ మీకు హైలైట్ ఉన్నట్టయితే అక్కడ వదిలేయచ్చు. అండ్ మిగతాదంతా మీరు షేడింగ్ అయితే అప్లై చేయాలి. అండ్ ఇక్కడ ఇప్పుడు రిమైనింగ్ పైన పార్ట్ ఉంది కాబట్టి ఇది కూడా షేడింగ్ అయితే చేస్తున్నాను. ఈ ఏరియాలో నాకు ఆబ్జెక్ట్ పైన కొంచెం డార్క్గా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్లో షేడ్స్ అనేది ఇస్తున్నాను. సో మళ్ళీ షేడింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వైట్ స్ట్రేట్ లైన్స్ హైలైట్స్ని వైట్ స్పేస్ అలాగే వదలకుండా లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అయితే చేస్తున్నాను. సో 2H లైట్ గ్రేడ్ పెన్సిల్తో షేడింగ్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ షాడో లాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం డార్క్ అయితే చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ కింద థిన్ డార్క్ షాడో అయితే కనిపిస్తుంది. సో దాన్ని కూడా చూపిస్తాను. ఇది నాకు డార్క్గా కనిపిస్తుంది కాబట్టి నేను 5B గ్రేడ్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ అనేది గాల్లో ఉన్నట్టు కాకుండా ఒక సర్ఫేస్ పైన రెస్ట్ అయి ఉన్నట్టుగా సో సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ యొక్క షాడో అనేది చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఒక టేబుల్ పైన ప్లే చేసి ఉంటే సో మీరు ఆ టేబుల్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ టాప్ సర్ఫేస్ని లేదా ఆ సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ యొక్క షాడోని చూపిస్తే సరిపోతుంది. ఫైనల్గా ఆబ్జెక్ట్ యొక్క ప్రపోర్షన్స్, షేప్ ఆర్ అవుట్లైన్ అండ్ షేడింగ్, లైట్ అండ్ షేడ్స్ అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ డ్రాయింగ్లో మీకు నీట్నెస్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి సో మీరు డ్రాయింగ్ని నీట్గా మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా మరకలైనట్టయితే లేదా పెన్సిల్ షేడ్స్ బయటకు వచ్చినట్టయితే మీరు ఎరేజర్తో రబ్ చేస్తే సరిపోతుంది. గాయ్స్, ఈ విధంగా మీరు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయినట్టయితే మీరు ఆబ్జెక్ట్ డ్రాయింగ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఆర్ ఎట్ క్రియేటివ్ సోల్ డ్రీమర్ ఆర్ దీక్షిత్ చల్లా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.